ఇక అసెంబ్లీలో పార్లమెంట్లో కొందరికి బూతు మాటలు మాత్రమే వస్తున్నాయని, అలాంటి వారిని మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని, వారసత్వం కాదు జవసత్వాలు కావాలన్నారు. విజయవాడలో వెంకయ్యనాయుడు పుస్తక పరిచయ సభ నిర్వహించారు. వారి నుంచి పుస్తకావిష్కరణ తీసుకుంటున్నారు. అదేవిధంగా శ్రీ ముప్పూరు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఏపీఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు మాట్లాడుతుంటే ఈ మధ్య అసెంబ్లీలో పార్లమెంట్లో ఇందాక పారసాద్ గారు చెప్తున్నారు కదా, ఆ స్థాయి, ఆ డిబేట్ స్థాయి. కొంతమంది మాట్లాడుతూ మామూలు మాటలు రాక వాళ్ళకి బూతు మాటలు మాత్రమే వస్తున్నాయి. బూతు మాటలు మాడేవాళ్ళు. నేను తిరుగుతూ ఉంటే ఒక ఊరిలో ఒక ఆమె అడిగింది నన్ను, సార్ ఇది ఏంది సార్, ఇది నాయకుడు అనేవాళ్ళు ఇట్లా మాడుతున్నారని, బూతులు మాడుతున్నారు అంటే, సరే అబ్బా బూతులు మాడేవాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీ చేతుల్లోనే ఉందన్నా నేను. వాళ్ళు ఆశ్చర్యపోయి మా చేతుల్లో ఉందా, మేము వాళ్ళ జోలికి పోతే ఇంకేమైనా ఉంది సార్ అన్నారు. అదేం కాదమ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోకి వెళ్ళి బటన్ నొక్కండి, ఫినిష్ అయిపోతారు అందరితో అని చెప్పాను. సరిగ్గా మీ అందరికీ తెలుసు, పోయిన ఎలక్షన్లో బూతులు మాడేవాడు ఒక్కడికి గెలవరా. నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని రాజకీయం విమర్శించాను, మొదటి నుంచి నా పద్ధతి కూడా కాదని. మాట్లాడుతుంటే ఈ మధ్య అసెంబ్లీలో పార్లమెంట్లో ఇందాక పారసాద్ గారు చెప్తున్నారు కదా, ఆ స్థాయి, ఆ డిబేట్ స్థాయి. కొంతమంది మాట్లాడుతూ మామూలు మాటలు రాక వాళ్ళకి బూతు మాటలు మాత్రమే వస్తున్నాయి. బూతు మాటలు మాడేవాళ్ళు. నేను తిరుగుతూ ఉంటే ఒక ఊరిలో ఒక ఆమె అడిగింది నన్ను, సార్ ఇది ఏంది సార్, ఇది నాయకుడు అనేవాళ్ళు ఇట్లా మాడుతున్నారని, బూతులు మాడుతున్నారు అంటే, సరే అబ్బా బూతులు మాడేవాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీ చేతుల్లోనే ఉందన్నా నేను. వాళ్ళు ఆశ్చర్యపోయి మా చేతుల్లో ఉందా, మేము వాళ్ళ జోలికి పోతే ఇంకేమైనా ఉంది సార్ అన్నారు. అదేం కాదమ్మా, బూతులు మాడేవాళ్ళకి బూతులోకి వెళ్ళి బటన్ నొక్కండి, ఫినిష్ అయిపోతారు అందరితో అని చెప్పాను. సరిగ్గా మీ అందరికీ తెలుసు, పోయిన ఎలక్షన్లో బూతులు మాడేవాడు ఒక్కడికి గెలవరా. నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని రాజకీయం విమర్శించాను, మొదటి నుంచి నా పద్ధతి కూడా కాదు.